అల్లరే ఉందో ద్వేషమే ఉందో తెలియదు కానీ దేవరా సినిమాని టార్గెట్ అయితే చాలా స్మూత్గా నిశ్శబ్దంగా జరిగిపోతుంది. అందులో ఒకటి కోర్టుకెళ్ళి మరి టిక్కెట్లకు సంబంధించి ఆపాలని చెప్పడం, మొన్న మధ్యన మిగతా సినిమాలకు వచ్చినప్పుడు లేనటువంటిది ఇప్పుడు ప్రత్యేకించి దీని మీదన సవాల్ చేయడం ఫస్ట్ ఇష్యూ. అది కుట్ర లేకపోతే నిజంగా ప్రజా సంక్షేమమా అన్నది నెంబర్ 1 అయితే, నెంబర్ 2 ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి జూనియర్ ఎన్టీఆర్కి ఏంటి సంబంధం, అక్కడ దేవరా పోస్టర్ల మీదన విశాఖ ఉక్కు అదే సందర్భంలో ఆంధ్రుల హక్కు నినాదాలతో పోస్టర్లు పెట్టడం, యాడ్ చేసి వాటి మీదన ఆపేటటువంటి ప్రయత్నం చేయడం, దాని మీదన నిరసన వ్యక్తం చేయడం ఏంటన్నది అర్థం కాదు. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పుడు ఇప్పుడు అమెరికాలోనంట ఈ సినిమాకి సంబంధించినటువంటి టిక్కెట్ ధర $44. దాని మీద కొంతమంది ఇప్పుడు పోస్ట్ చేస్తుందంటే ఇక్కడ అసలే ఉద్యోగాలు లేవు, మీరు $44 పెడతాయి అంటే మా వారం వెచ్చాల ఖర్చులు ఒక టిక్కెట్ మీద అంటే ఎట్లా బ్రో అంటూ కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే. అదే సందర్భంలో ఒక సినిమా టికెట్ $44 ఇండియాలో ఉన్న వాళ్ళకి అమెరికా గురించి పెద్దగా జ్ఞానం ఉండకపోవచ్చు, కానీ అమెరికన్ సినిమాలు నెల మొత్తం రోజుకు ఒక సినిమా చూసేందుకు గాను ఇచ్చే సీజన్ టికెట్ కేవలం $25 అమెరికన్ సినిమాలకు సంబంధించి. ఇదేంటి అన్నటువంటి పాయింట్ అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా మరి నిజాయితీతో జరుగుతున్నదా లేకపోతే వ్యూహాత్మకంగా జరుగుతుందా అనేది మాత్రం తెలియదు.